ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును మూసివేస్తామని సిఈసి ప్రకటించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. ఆ పేరు కొనసాగించడం కుదరదని కవితకు సిఈసి లేఖ రాసింది. రీసెంట్ గా కవిత కొత్త పార్టీ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. రక్షణ సేనపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. 15 రోజుల్లో 3 పేర్లు చెప్పాలంటూ కూడా ఒక లేఖలో రాసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా సిఈసి ప్రకటించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. ఆ పేరు కొనసాగించడం కుదరదని కవితకు సిఈసి లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది. కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందని స్పష్టం చేసింది. 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును మూసివేస్తామని సిఈసి ప్రకటించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. ఆ పేరు కొనసాగించడం కుదరదని కవితకు సిఈసి లేఖ రాసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. మనకు తెలుసు తెలంగాణ రక్షణ సేన అనే ఒక పేరును కవిత రీసెంట్ గా మనకి పార్టీని అయితే ప్రకటించింది. ఇప్పుడు ఆ పేరును తొలగించాలంటూ సిఈసి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీని కొనసాగించడంపై కూడా ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదేశాలు కూడా జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పేరు మరో కొత్త పేరు అంటే షార్ట్ కట్ లో మరో కొత్త పేరు ఇవ్వాలని ఆదేశాలు కూడా కవిత చేసినటువంటి నేపథ్యంలో కవిత కొంత డైలమాలో ఉన్నటువంటి అంటే 15 రోజుల పాటు గడువు ఇచ్చింది. ఆ 15 రోజుల్లో కూడా టీఆర్ఎస్ కాకుండా కూడా మరొక పేరు ఇవ్వాలని సూచనప్రాయంగా చెప్పినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ సంబంధించి మరో పేరు ఇస్తారా లేకుంటే మరో ఇంకా న్యాయ పోరాటం ఇస్తారా అని కూడా కొంత చూడాల్సి ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ స్థాపించడం జరిగింది. టీఆర్ఎస్ అంటే షార్ట్ కట్ లో టీఆర్ఎస్ అనేటువంటి పేరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొద్ది రోజులు కూడా చూస్తా ఉన్నాం. కవిత దూకుడు పెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ టీఆర్ఎస్ పార్టీని అవతరించబోతుందనేటువంటి ఆమె ఇప్పటికే సంకేతం ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలా రోజులుగా కూడా ప్రజల్లోకి చూస్తా ఉన్నారు. ఇటీవల సింగరేణి ప్రాంతాల్లో కూడా ఆమె పర్యటించారు. టీఆర్ఎస్ అనేటువంటి ఆ పేరుతో కూడా ఆమె ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈసీ కవితకు బిగ్ షాక్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. 15 రోజుల పాటు ఆమెకు గడువు ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో కూడా టీఆర్ఎస్ అనేటువంటి ప్రత్యామ్నాయంగా మరో పేరు దరఖాస్తు చేసుకోవాలనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ 15 రోజుల్లో కూడా పేరు ఇవ్వని నేపథ్యంలో దరఖాస్తును కూడా క్లోజ్ చేస్తామని కూడా ఇప్పటికే ఈసీ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశ కూడా కవిత అడుగులు వేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే కవితకు ఇంత బిగ్ షాక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా కూడా ఆమె టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పేరుతో కూడా ప్రజలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అంటే చాలా అంటే ప్రజలకు మొత్తం కూడా ఐడెంటిఫై అయిన పరిస్థితి కూడా మనం చూసాం. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా పేరు మార్చుకోవాలనేటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కొంత టీఆర్ఎస్ పార్టీ అధినేత కవితకు ఒక షాక్ అని కూడా చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అభ్యంతరాలు ఫిర్యాదులు కూడా చేశారు. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ పేరుకు సంబంధించి కూడా ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో వారి ఫిర్యాదులు అభ్యంతరాల మేరకు కూడా ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ,
రెండు పర్యాయాలు అధికారం చేపట్టినటువంటి ఈ పార్టీకి సంబంధించి చాలా మందికి ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ అంటే చాలా మందికి ఐడెంటిఫై ఉన్నటువంటి నేపథ్యంలో పాత టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించి అంటే ఆ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పేరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది, ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు చాలా కొన్ని చిన్న పార్టీకి సంబంధించి కొంతమంది ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫిర్యాదులు అభ్యంతరాలను స్వీకరించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. కానీ కవిత మాత్రం టిఆర్ఎస్ పార్టీ సంబంధించి మరో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ టిఆర్ఎస్ పార్టీ సంబంధించి టిఆర్ఎస్ పక్కన ఏదైనా కే లేదా ఇంకా ఏదైనా అక్షరం యాడ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మనకు అందుతున్న సమాచారం మేరకు టిఆర్ఎస్ కే అనేటువంటి ఒక కొత్త పార్టీ రాబోతున్నట్టు, అంటే టిఆర్ఎస్ పార్టీనే టిఆర్ఎస్ కే పార్టీ, అంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన పార్టీ, అంటే కవిత పార్టీ అనేటువంటి ఏదో ఒక లైన్ ఒక అక్షరం అంటే యాడ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నిజంగా టిఆర్ఎస్ కే పార్టీగా అవతరించబోతుందా లేదంటే టిఆర్ఎస్ పార్టీ పేరుపైనే ఆమె న్యాయ పోరాటం చేస్తున్నటువంటి కూడా కొంత క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే టిఆర్ఎస్ పార్టీ పేరుతో కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కవితకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఒక టాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే ఇంకా కవిత దీనిపై స్పందించలేదు. ఆమె స్పందన ఏ విధంగా ఉంటుంది, ఆమె కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ఇంకా ఎటువంటి దరఖాస్తులు చేస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఆమె దరఖాస్తు సంబంధించి కిరణ్, 15 రోజుల్లో ఈ పార్టీ పేరును తొలగించి ఇంకో 3 పేర్లు చెప్పే అవకాశం ఉందంటారా మరి? అంటే కవిత ఇంకా దీనిపైన ఎటువంటి స్పందించలేదు కదా. రైట్, మీరు అన్నట్టు 15 రోజుల్లో కూడా ఆ పేరు సంబంధించి టిఆర్ఎస్ పేరుకు సంబంధించి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, అంటే మరి పేరుతో దరఖాస్తు చేసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక సూచన ప్రాయం అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయండి. ఈ 15 రోజుల్లో పేరు దరఖాస్తు చేసుకుని ఎడల మాత్రం టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆ దరఖాస్తును క్లోజ్ చేస్తామని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా కవిత ఆలోచనలు చేస్తున్నటువంటి తెలుస్తుంది. వారు ముందస్తుగానే అంటే టిఆర్ఎస్ పార్టీ ఎలాగో దరఖాస్తు క్లోజ్ చేస్తారనేటువంటి సమాచారం ఉందని తెలుసుకున్నటువంటి కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ కే అనేటువంటి ఒక పేరుతో కూడా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి హెచ్చరికలకు సంబంధించి కూడా కవిత అయితే స్పందించలేదు. మరి ఆమె ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి విషయాలు కూడా మరి కాసేపట్లో తేలనుంది. కిరణ్, అదే విధంగా ఈ ఇష్యూపై కవిత ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? అయితే మొదటి నుంచి మనం చూస్తా ఉన్నాం, టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఉద్యమ పార్టీ. ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం చేయడం కోసం పుట్టినటువంటి ఈ పార్టీకి సంబంధించి తెలంగాణ తీసుకురావడంలో టిఆర్ఎస్ పార్టీ ఎంతగానో దోహదపడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో టిఆర్ఎస్ పార్టీ అనేది ఐడెంటిఫై అయిందనేది కూడా టిఆర్ఎస్ పార్టీ నేతల వాదన. ఆ నేపథ్యంలోనే ఈ టిఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆల్రెడీ టిఆర్ఎస్ గా మారింది. మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ వైపు వచ్చేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో తమ పాత టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పేరు పెట్టుకోవడంపై కూడా టిఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మరోవైపు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఫిర్యాదులు కూడా చేసినటువంటి నేపథ్యంలో అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధంగా స్పందించింది. ఇప్పటికే 15 రోజులు అంటే చివరిసారిగా 15 రోజుల గడువైతే కవిత ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా కొంత చూడాల్సి ఉంది. టిఆర్ఎస్ కే అనేది తెలంగాణ రక్షణ సేన పార్టీ సంబంధించి నేతల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు టిఆర్ఎస్ కే అనేటువంటి ఒక ఈ పేరుతో కూడా ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. టిఆర్ఎస్ కే అంటే తెలంగాణ రక్షణ సేన అంటే కవిత పార్టీ అనేటువంటి ఒక అక్షరం యాడ్ చేసి ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.